అమరావతి అంటే మనకి రాజకీయాలే గుర్తొస్తాయి. కానీ నిజానికి అమరావతి భారతదేశంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటి. ఇక్కడ దొరికిన ఆధారాలు, చరిత్ర పుస్తకాల్లో లేని వాస్తవాలు చెబుతున్నాయి. అమరావతి భారత చరిత్రలో ఒక అద్భుత రహస్యం. ఒకప్పుడు మహానగరంగా వర్ధిల్లిన అమరావతి ఎందుకు పూర్తిగా అదృశ్యమైపోయింది? అంత పెద్ద నగరం ఒక్కసారిగా ఎందుకు పతనమైంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మీకు తెలియని రహస్యాలు ఈ వీడియోలో తెలుసుకోండి. అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం. ఇది గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కోసం ఎంతో మంది మేధావులు, చరిత్రకారుల సూచనలతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది ప్రభుత్వం. ఇలా రాజకీయంగా మాత్రమే మనకు ఇప్పటి వరకు తెలుసు. కానీ అమరావతి కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు. ఇది ఒక చారిత్రక ప్రదేశం. దీనికి వేల సంవత్సరాల పురాతన చరిత్ర ఉంది. సగానికి పైగా ప్రపంచానికి నాగరికతను నేర్పిన అమరావతి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రదేశం. ప్రజా జీవనంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ, భారతీయ చరిత్రలోనే సర్వోన్నతమైన ఒక మహాయుగం. అమరావతి అంటే గోడలు, నీడలు కాదు, 2000 సంవత్సరాల మహోజ్వల చరిత్ర. మనం ఊహించిన దానికంటే అమరావతి చాలా పురాతనమైన అడ్వాన్స్డ్ నాగరికత. అమరావతిని అప్పట్లో దాన్ని కటకమని పిలిచేవాళ్లు. అమరావతిని శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత స్థానిక రాజులు పాలించారు. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు ఆంధ్రాను పరిపాలించిన శాతవాహనుల సామ్రాజ్యానికి ఈ అమరావతి రాజధానిగా ఉండేది. శాతవాహనుల్లో ప్రసిద్ధుడైన గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో అమరావతి దాన్ని కటకంగా ప్రసిద్ధి చెందింది. అలా ఈ ప్రాంతం వైభవోపేతమైన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. అంతేకాదు, అమరావతి ఒక పెద్ద బౌద్ధ విద్యా కేంద్రం. ఇది ఒకప్పుడు వాణిజ్య మార్గాల మధ్య కేంద్రం కూడా. శాతవాహనులు హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. పంచారామాలలో ఒకటైన అమరేశ్వరాలయం పేరు మీదుగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరొచ్చింది. అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా. అమరావతిని సందర్శించేందుకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బుద్ధిస్టులు వస్తూ ఉంటారు. ఇక్కడ పలు మతాలకు చెందిన స్తూపాలు, శిల్పాలు ఉన్నాయి. అశోక చక్రవర్తి కాలంలో నిర్మించబడిన అమరావతి స్తూపం, స్మారక చిహ్నాలు, టెర్రాకోటా ప్రాచీనతలు, ఇంకా బుద్ధుని జీవితానికి సంబంధించిన వర్ణనలు, ఒక చిన్న మ్యూజియం ఉన్నాయి. అమరావతిని పలు మతాల సంగమం అని కూడా అంటుంటారు. ఈ అమరావతిలోనే గౌతమ బుద్ధుడు కాలచక్ర ప్రక్రియను బోధించాడు. అమరావతి మౌర్య చక్రవర్తుల పరిపాలనలోనూ, అంతకన్నా పూర్వమే చారిత్రక ప్రదేశంగానూ ఉండేది. మౌర్యుల శాసనాలు, ఇతర శాసనాల ప్రకారం ఈ ప్రాంతాన్ని కుబేర అనే రాజు, సదా అనే రాజులు పరిపాలించారు. వీళ్లు పూర్వపు ఇక్ష్వాకు, కమ్మకరాట రాజులు. శాతవాహన పులోమావి శాసనం ఒక్కటే ఇక్కడ లభ్యమైంది. ఇక్ష్వాకు చక్రవర్తులకు సంబంధించిన అనేక శాసనాలు ఇక్కడ తవ్వకాల్లో దొరికాయి. ఇక్కడి శిల్పాలను ప్రపంచంలోనే ఫైనెస్ట్ శిల్పాలుగా పరిగణిస్తారు. ఈ శిల్పాల్లో కనిపించే రేర్ సింబల్స్ ను సైంటిస్టులే డీకోడ్ చేయలేకపోయారు. ఇక్కడ ఆర్కియాలజిస్టులు కనుక్కున్న అండర్ గ్రౌండ్ డ్రైన్స్, స్టోన్ వెల్స్, డ్రైనేజీ సిస్టమ్స్ ఆ కాలంలో అడ్వాన్స్డ్ ప్లానింగ్ తో కట్టినట్లు చెబుతున్నాయి. చరిత్రలో చెప్పని కొన్ని కాయిన్స్ ఇక్కడ తవ్వకాల్లో దొరికాయి. కానీ విచిత్రం ఏంటంటే, ఇందులో కనిపించే కొన్ని సింబల్స్ ను ఇప్పటికీ ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడ దొరికిన రేర్ కాయిన్స్, స్టోన్ టాబ్లెట్స్, కొన్ని స్ట్రేంజ్ యానిమల్ సింబల్స్ ఇప్పుడు హిస్టోరియన్స్ కు కూడా కన్ఫ్యూజన్ గానే ఉన్నాయి. ఇవి ఏ ఇతర నాగరికతల్లోనూ కనిపించలేదు. క్రీస్తు పూర్వం ఈ ప్రాంతాన్ని ధాన్యకటకంగా పిలిచేవాళ్లు. దుర్జయ వంశ కోటరాజుల కాలంలో ధరణికోటగా పిలిచారు. కాలక్రమేణా వెంకటాద్రి నాయుడు పాలనలో ధరణికోట అమరావతిగా మార్పు చెందింది. అమరావతి సంస్థానాన్ని చివరిగా పరిపాలించిన రాజు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. అమరావతి నగరంలో బౌద్ధులు విశ్వవిద్యాలయం స్థాపించారు. ఇక్కడ నిర్మించబడిన అతిపెద్ద బౌద్ధరామాల కారణంగా కూడా ఈ ప్రాంతం ప్రసిద్ధికెక్కింది. గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతిలోనే బోధించాడు. అందువలనే అమరావతి బుద్ధుని కంటే ముందు నుంచే ఉన్నదని నిర్ధారణ అయింది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రాయన గ్రంథంలో ఉన్నాయి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి సంస్థాన పాలకుడు. అతని పాలనా కాలంలో చెంచులు గ్రామాలపై పడి దోచుకుంటూ ఉండేవాళ్లు. ఈ దోపిడీలను అరికట్టడానికి అతను 150 మంది చెంచు నాయకులను ఆహ్వానించి వాళ్లని మట్టుబెట్టాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతం నరుకుళ్లపాడుగా మారింది. దీంతో ప్రజలకు దోపిడీల బెడద తగ్గినా పశ్చాత్తాపంతో ఆయన అశాంతికి లోనయ్యాడు. పాప పరిహార్థం కోసం దేవాలయాల నిర్మాణం చేయమన్న కొందరు పెద్దల సూచనతో
అనేక దేవాలయాలను కట్టించాడు. ఆ ప్రక్రియలోనే అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి గుడిని కూడా పునరుద్ధరించాడు. 1809వ సంవత్సరంలో మంగళగిరి నరసింహస్వామి దేవాలయానికి 11 అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించాడు. ఇక్కడ ముందుగా చెప్పుకోవలసింది అమరావతి స్తూపం గురించి. అశోక చక్రవర్తి కాలంలో ఈ స్తూపాలు ఏర్పడ్డాయి. ఈ స్తూపంపై చెక్కబడిన బుద్ధుని జీవిత చరిత్ర, ఆయన బోధనలు అద్భుతమనే చెప్పాలి. దాదాపు 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన స్తూపం ఇది. ఇప్పటికీ చాలా మంది బౌద్ధ భిక్షులు ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు. బుద్ధుని జీవిత కాలం నుంచి క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధం విరాజిల్లింది. కృష్ణానది ఒడ్డున 4.5 ఎకరాల స్థలంలో ఉన్న ధ్యాన బుద్ధ విగ్రహాన్ని 2003లో ప్రారంభించి 2015లో పూర్తి చేశారు. ఈ విగ్రహం ఎత్తు 125 అడుగులు. అమరావతిలో పంచరామ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న అమరేశ్వర ఆలయం ఉంది. దీని ప్రస్తావన స్కంద పురాణంలోనూ ఉంది. ఈ ఆలయంలో 15 అడుగుల ఎత్తున్న శివలింగం ఉంది. కృష్ణానది తీరాన ఈ పుణ్యక్షేత్రం ఉంది. వందల ఏళ్ల నుంచి ఎంతో మంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడ అమరేశ్వరునికి పూజలు నిర్వహించినట్లు, పెదమద్దూరు గ్రామ పంట భూముల్ని ఆలయానికి దానమిచ్చినట్లుగా ఇక్కడున్న శాసనం ద్వారా తెలుస్తోంది. ఇక్కడుండే ధరణికోట, మొఘల్ రాజపురం గుహలను క్రీస్తు శకం 5వ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు. వీటిలో నటరాజస్వామి, వినాయకుడి విగ్రహాలను చూడొచ్చు. ఇక్కడ ఉన్న అర్ధనారీశ్వరుని విగ్రహం దక్షిణ భారతదేశంలో మరెక్కడా కనిపించదు. ఇక్కడున్న మరో ప్రసిద్ధ పర్యాటక కేంద్రం ఉండవల్లి గుహలు. ఈ గుహలు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో నిర్మాణమయ్యాయి. 2 అంతస్తుల ఈ గుహలను బౌద్ధ సన్యాసులు వానాకాలంలో తమ విశ్రాంతి గదులుగా ఉపయోగించేవాళ్లు. ఇంత పెద్ద పర్యాటక కేంద్రం, ఇంత చరిత్ర ఉన్న అమరావతి నగరం, ఆ నాగరికత ఒక్కసారిగా అదృశ్యమైపోయింది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. రాజవంశాల పతనం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత వచ్చిన స్థానిక రాజుల సామ్రాజ్యాలు బలహీనపడడంతో నగరం క్రమంగా శక్తి కోల్పోయింది. శాతవాహనుల తర్వాత స్థానిక రాజవంశాల మధ్య యుద్ధాలు, బౌద్ధ కేంద్రాలపై జరిగిన దాడుల వల్ల పొలిటికల్ చేంజెస్ వచ్చాయి. ఈ యుద్ధాల వల్ల నగరం బలహీనపడింది. బౌద్ధం పతనం మొదలయ్యాక విద్వాంసులు వెళ్లిపోయారు. స్తూపాలు, చైత్యాల మెయింటెనెన్స్ తగ్గింది. ప్రజలు హిందూ ప్రాంతాల వైపు మైగ్రేట్ అయ్యారు. అమరావతి ఒకప్పుడు వాణిజ్య మార్గాల మధ్య కేంద్రం. కానీ కొత్త ట్రేడ్ రూట్స్ రైజ్ అవడంతో ఈ ప్రాంతం ప్రాధాన్యం తగ్గిపోయింది. వాణిజ్యం లేకపోతే ఏ పెద్ద నగరం కూడా నిలబడదు. కొన్ని పురావస్తు అధ్యయనాలు సూచించినట్లు రివర్ బ్యాంక్ కొలాప్స్ వల్ల నగరంలోని కొన్ని భాగాలు నష్టపోయాయి. దీనిపై క్లియర్ ప్రూఫ్ లేదు, కానీ చరిత్రకారులు దీన్ని కూడా ఒక కారణంగా చెబుతారు. ఈ నగరం అంతానికి మరో కారణం కృష్ణానది దిశ మార్పు. కృష్ణానది ఎన్నోసార్లు దారి మారుస్తూ ప్రవహించింది. నదులు దిశ మారిస్తే వ్యవసాయం దెబ్బతింటుంది, వాణిజ్యం ఆగిపోతుంది. దీంతో ఎంత పెద్ద నగరమైనా సస్టైన్ కాలేదు. ఈ రకమైన రివర్ షిఫ్ట్ వల్ల చాలా నగరాలు భారతదేశంలో అదృశ్యమయ్యాయి. ఇలా కృష్ణానది మార్పులు, యుద్ధాలు, బౌద్ధం పతనం, వాణిజ్య మార్గాల మార్పు వలన ఈ మహానగరం నెమ్మదిగా ఖాళీ అవుతూ చివరకు పూర్తిగా అదృశ్యమైపోయింది. అలా శక్తివంతమైన సామ్రాజ్యాలు, ఆధ్యాత్మిక ఉద్యమాలు, ఆధునిక రాజకీయ మార్పులకు అమరావతి కేంద్రంగా మారింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.